నమస్తే అర్జీవ్ గారు. ఎస్ సార్. ఫస్ట్ టైం అనుకుంటా నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం. యా లేదా గతంలో మీరు నన్ను ఇంటర్వ్యూ చేశారు. Yeah. అంటే నాకు ఎందుకు చేయాలనిపించింది అంటే సార్, Huh. మీరు ఒక రీసెంట్గా నేనైతే అంటే నాన్ బోన్లో నేను లైవ్ ఇంటర్వ్యూలు చేయడం లేదా లైవ్ టెలికాస్ట్కి వెళ్ళడం ఇలాంటివన్నీ నేను చూసా. కానీ లైవ్లో కరెంట్ హ్యాపెనింగ్ థింగ్స్ని ఒక విజువలైజేషన్ చేసి దాన్ని ఒక పిక్చర్ కింద మీరు ప్రజెంట్ చేస్తారు. వాట్ ఎవర్ యు నేమ్ ఇట్ అస్, దానికి వ్యూహమనో లేదా శబదమనో ఏదో పేరు. సో ద పర్పస్ ఆఫ్ అన్న దాంట్లో మీకు ఏంటంటే, నేను చూసే ఆర్జీవి నేను ఎన్నోసార్లు చెప్తా ఉంటాను. బట్ ఆర్జీవి ఒక దృశ్య రూపం దాల్చేదాకా నిద్రపోడు అన్నదాన్ని జస్టిఫై చేయడానికి ఈ సినిమా తీస్తున్నారు మీరు, లేదంటే ఫైనాన్షియల్గా మీకు జగన్మోహన్ రెడ్డి ఏమైనా డబ్బులు ఇచ్చి సినిమా తీయమని చెప్తే చేస్తున్నారు? ఇక్కడ 2 పాయింట్స్ అండి. మీరు 2 క్వశ్చన్స్ అడిగారు. ఒకటి, ఎందుకు చేస్తున్నా అనేది ఒక ఫిల్మ్ మేకర్గా నన్ను ఫస్ట్ అట్రాక్ట్ చేసేది ఒక సబ్జెక్ట్ మ్యాటర్. మీరు ఫిల్మ్ మేకర్గా సినిమాలు తీయడం కదా, ఆటోబయోగ్రఫీలు కానీ నేను అదే చెప్తాను, లైవ్ నేను అదే చెప్తున్నా. లెట్ మీ ఫినిష్. సో అప్పుడేంటి, సబ్జెక్ట్ మ్యాటర్ అనేది మీకు ఒక ఫిక్షనల్ స్టోరీ అవ్వచ్చు, మీ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ఒక మ్యాటర్ అవ్వచ్చు. అంటే నేను 26/11 తీసాను కూడా, టెర్రరిజం ఎలిమెంట్లో నా వ్యూ పాయింట్ ఏదో ఉంటుంది. లేకపోతే బయోపిక్ అవ్వచ్చు, లేకపోతే జానర్స్ అన్ని వేరువేరుగా ఉంటాయి. సో రాజశేఖర రెడ్డి గారు పోయినప్పుడు సడన్గా ఒక అన్ఎక్స్పెక్టెడ్లీ ఒక వెరీ బిగ్ మ్యాన్ పోయినప్పుడు ఒక వ్యాక్యూమ్ క్రియేట్ అవుతుంది, పొలిటికల్ వ్యాక్యూమ్, బికాస్ నో బడీ ఈస్ ప్రిపేర్డ్ ఫర్ దట్. ఆ ప్రిపరేషన్ లేనప్పుడు సడన్గా వచ్చిన ఒక ఏదైతే అయిందో దానిని అడ్వాంటేజ్ తీసుకోవడానికో స్ట్రాటజైజ్ చేసుకోవడానికో ఎలాంటి వ్యూహాలు పన్నుతారు అనేది నా ఫస్ట్ ఇంట్రెస్ట్ పాయింట్. అది ఒరిజినల్గా. దాని తర్వాత ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్ అబౌట్ జగన్ గారు రైజ్. ఏది ఫ్రమ్ ద టైమ్ హీ స్టార్ట్ అప్పుడేంటి హైకమాండ్ వదిలించడం, ఆ ఓదార్పు యాత్ర, పార్టీ పెట్టడం, జైలుకి వెళ్ళడం, అంతా ఐ సా ఎన్ ఇంక్రెడిబుల్ జర్నీ ఆఫ్ ఎ మ్యాన్ హూ రోజ్ ఫ్రమ్ దోస్ సిచ్యువేషన్స్ అండ్ సర్కమ్స్టాన్సెస్. సో అన్ఎక్స్పెక్టెడ్గా వాళ్ళు ఊహించని విధంగా, అలాగే ఈ ఓన్ పార్టీలో చాలామంది ఊహించిన విధంగా హీ బికేమ్ ఎనార్మస్లీ సక్సెస్ఫుల్. సో దట్ ఈస్ అ స్టోరీ ఎలిమెంట్ విచ్ కాట్ మై అటెన్షన్. ఓకే, ఇప్పుడు సెకండ్ క్వశ్చను, ఇప్పుడు ప్యాకేజీ పేటిఎం వాట్ ఎవర్ వాళ్ళు చెప్పేది మామూలుగా అదేంటది, మనకి నచ్చకుండా మనకి ఇష్టం లేకుండా ఆ డబ్బులు ఇస్తున్నారు కాబట్టి చేయటం, అది డబ్బుల కోసం చేయటం అనేది దాని బై డెఫినేషన్. నేను ప్రో జగన్ అని చెప్తున్నా, నేను ప్రో జగన్ యాంటీ ఇది అని చెప్తున్నా. అప్పుడు దాంట్లో ఐ విల్ మేక్ ఎ ఫిల్మ్ వాట్ ఎవర్ ఈజ్ ఆఫ్ మై ఇంట్రెస్ట్. అప్పుడు పొలిటికల్గా ఇవాళ జరుగుతున్న ప్యారలల్గా తీయటం అనేది ఒక చాలా కొత్త రకమైన ఫిల్మ్ అది. అంటే నాకు అర్థమైంది, మీకు చెప్పాలి. కరెక్ట్, ఐ మే బి రాంగ్. సాధారణంగా ఒక హీరోని ఫిక్స్ చేసుకుని సినిమాలు తీసిన ఉదంతాల్లో జగన్మోహన్ రెడ్డి అనే ఒక వ్యక్తిలో హీరోయిజం చూసి అండ్ మోర్ ఓవర్ ఒక సర్కమాస్టెన్స్ అతనికి ఎగనెస్ట్గా ఉన్న దగ్గర హౌ ఈ రోజ్ టు ద ఎక్స్పెక్టేషన్స్ అన్నదాన్ని మీరు కన్విన్స్ అయ్యారు. ఎస్, కరెక్ట్. ఇస్ ఇట్ రైట్ ఆర్ దట్ ఈస్ వాట్ ఇంప్రెస్ మీ. యా, అంటే దీని అర్థం ఏంటంటే రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి ఎవడైనా డబ్బులు పెట్టచ్చు, ఏదైనా అంటే దాన్ని అతను కన్విన్స్ అయితే కానీ చేయడం అనేది చేయలేము కూడా. బికాస్ చేయలేరు అన్నది ప్రూవ్. ఇక్కడ ఈ విషయంలో కన్వెన్షన్ ఏంటంటే హీ బిలీవ్డ్ ఎస్ యాజ్ ఎ జగన్మోహన్ రెడ్డి యాజ్ ఎ రియల్ హీరో ఇన్ రియల్ లైఫ్. కరెక్ట్. అందుకే వాస్తవాల దగ్గరగా సినిమా తీశారు. ఎస్, అండ్ వాట్ ఎవర్ ఐ షోడ్ దేర్ ఈజ్ వాట్ ఐ బిలీవ్డ్. సో ఫస్ట్ క్వశ్చన్కి నాకు అంటే ఇంటర్వ్యూ చేయొచ్చు అనిపించింది. అంటే నేను కొన్ని గ్లిమ్స్ చూశాను. మీకు చంద్రబాబు నాయుడుకి ఎక్కడ చెడిందండి అసలు? మీకు ఆయన మీద కోపం ఎందుకు? ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చంద్రబాబు నాయుడు గారిని లైఫ్ ఎప్పుడు కలలేదు, నేను ఇంతవరకు చూడడం కూడా లేదు. ఐ నెవర్ ఇంటరాక్టెడ్ ఈవెన్ విత్ ద పీపుల్ క్లోజ్ టు హిమ్. చంద్రబాబు నాయుడు గారి మీద నా ఫస్ట్ ఇంప్రెషన్ ఎప్పుడు వచ్చిందంటే వైస్రాయ్ హోటల్ అప్పుడు నేను ఫస్ట్ రిజిస్టర్ చేసింది. అంతకుముందు నాకు తెలియదు కూడా తెలియదు ఆయన ఎవరు. సనీన్లో ఇలా చేశారు. ఎన్టీ రామారావు went through a miserable life. If my prediction is not wrong, that time you are not even so active in politics. I was in Bombay. జరుగుతున్న టైంలో అసలు నాకు తెలియదు కూడా తెలియదు నాకు. వైస్రాయ్ ఎపిసోడ్ ఈస్ ద ఫస్ట్ టైం యాక్చువల్లీ హెల్డ్ మై అటెన్షన్. వాట్ ఈస్ ఇట్ అని. ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఐ నెవర్ ఎవర్ సా రిడీమింగ్ ఫ్యాక్టర్ ఇన్ హిమ్ అబౌవ్ వాట్ హీ హెస్ డన్. అంటే ఆయన క్లెయిమ్ చేయొచ్చు, నేను సెల్ ఫోన్ తెచ్చా, హైదరాబాద్ నుంచి షాంఘై చేస్తా, విజయవాడని ఏదో చేస్తాను అది అని ఎన్ని 100 క్లెయిమ్స్ చేస్తారు. బట్ ఐ ఆల్వేస్ ఫెల్ట్ ఈస్ గాట్ ద కన్నింగ్నెస్ విత్ విచ్ హీ ఆపరేటెడ్ రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. అది నా ఇంప్రెషన్. అంటే నేను దిస్ ఇస్ ద థర్డ్ క్వశ్చన్. ద 14 years ఆఫ్ లెగసీ ఆఫ్ చంద్రబాబు నాయుడు యాజ్ అ చీఫ్ మినిస్టర్ వర్సెస్ జగన్మోహన్ రెడ్డిలో మీరు హీరోషిప్ చూశారు. ఇతన్ని
మీరు కన్విన్స్ కాకపోవడానికి Hmm. వాట్ ఎవర్ ఈ సెడ్, వాట్ ఎవర్ ఈ అటర్డ్ అండ్ వాట్ ఎవర్ ఈ డస్ Hmm. అన్నిటినీ మీరు అబద్ధాల పునాదుల మీద ఏర్పాటు చేసాడు See, అనుకున్నారు. అబద్ధాల పునాది ఈజ్ నాట్ ద రైట్ వర్డ్ అండి. అంటే ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఒక జాబ్ తీసుకున్నారు. యాజ్ ఎ ఫిల్మ్ మేకర్ మై జాబ్ ఈజ్ టు మేక్ ఎ ఫిల్మ్. అది Yeah, ఎంత not నా denying it. కెపాసిటీ చేయగలుగుతాం. అలాగే మీరు ఒక సీఎం జాబ్ తీసుకున్నారు. యువర్ జాబ్ ఎంటైల్స్ ఎ సర్టన్ మినిమమ్ థింగ్స్ యూ హ్యావ్ టు డూ. Hmm. అది ఎంత స్మార్ట్గా చేశారు, ఎంత బెటర్గా చేశారు, లేకపోతే ఇలాంటి మీ కొన్ని కొలబద్దల్లో పీపుల్ విల్ టేక్ ఏ డెసిషన్ ఆన్ హూస్ గుడ్ అండ్ హూస్ బ్యాడ్ అండ్ అది అలాంటిది యూనో. సో దాంట్లో పర్టిక్యులర్గా ఈయన చేసిన ఒక మహా ఇది ఉందని, కానీ నాకు పరిపాలన తెలియదు. ఐ రియలీ డోంట్ ఫోకస్ ఆన్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద స్టేట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వాట్ ఎ గవర్నమెంట్ ఈజ్ సపోజ్ టు డూ ఆర్ నాట్ డూ. యూనో అది నేను ఎప్పుడు ఫోకస్ చేయలేదు. సేమ్ థింగ్ విత్ ఐ ఆల్సో డోంట్ నో అబౌట్ వైసీపీ ఆల్సో. కాకపోతే వాట్ ఐఎమ్ పర్టిక్యులర్ అబౌట్ ఈజ్ ఇంటిగ్రిటీ. ఆ పర్సన్ ఇంటిగ్రిటీ, ఆ క్యారెక్టర్ అనేది కరెక్ట్గా ఉంటే దాంట్లోంచి ఇంటెన్షన్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇంటెన్షన్లోంచి వచ్చినాయి కొన్ని మీరు ఇంప్లిమెంటేషన్లో, లేకపోతే ఎగ్జిక్యూషన్లో, లేకపోతే రిజల్ట్లో తేడా రావచ్చు. బట్ ఫైనల్ జడ్జ్మెంట్ షుడ్ బి ఆన్ ద ఇంటెన్షన్ అండ్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ ద పర్సన్. దాంట్లో ఐ ఫీల్ జగన్ గారు ఇస్ ఫార్ సుపీరియర్. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ దిస్ వ్యూహం అండ్ శబదంలో ఫ్రమ్ ద ఇయర్స్ టుగెదర్ ఒక విలన్ని ఐడెంటిఫై చేసుకుని తిరుగుతున్న మీకు సడన్ గా ఒక హీరో ఫ్రమ్ ద కరెంట్ పాస్ట్ ఇయర్స్ నుంచి ఒక హీరో డైమెన్షన్స్ లో మీకు వ్యక్తి ఐడెంటిఫై అయిన తర్వాత ఈ వ్యూహం శబదం అనే సినిమాని మీరు నిర్మించారని నేను అనుకుంటాను. యా, అబ్సల్యూట్లీ. మై ప్రెడిక్షన్ ఇస్ నాట్ రాంగ్. చంద్రబాబు నాయుడు ఇస్ విలన్ ఇన్ యువర్ పర్స్పెక్టివ్. యా, అంటే ఓన్లీ థింగ్ ఏంటంటే ఇప్పుడు విలన్ అండ్ హీరో ఆర్ వెరీ కమర్షియల్ ఫిల్మ్ టర్మ్స్ as the label goes. అంటే బేసికలీ మీరు కమర్షియల్స్ లేని ఏం చేయరు మీరు. Fair enough. No, I'm a ఆర్ట్ ఫిల్మ్స్ చేయడానికి మీరేమి అది పాయింట్. కమర్షియల్ అంటే నేను అనేది ఒక మసాలా ఫిల్మ్స్, దాంట్లో మీకు ఒక లేబుల్స్ ఉంటాయి. ఈడు కామెడీలు, ఇది అది అని యూనో. బట్ ఐ వుడ్ లైక్ టు సే ఇట్స్ మోర్ ఎ క్యారెక్టర్ స్టడీ. ద ఫిల్మ్స్ ఆర్ ఎ క్యారెక్టర్ స్టడీ ఆఫ్ వాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్. అది విలనా హీరో అది ఏంటి అనేది ఇప్పుడు మీరు రియల్ లైఫ్లో ప్రతి పర్సన్కి ఒక సర్కమ్స్టాన్స్ ఉంటుంది. ఆ సర్కమ్స్టాన్స్ ఎవరెవరు ఎలా కనెక్ట్ అవుతారు అనేది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు జనరలైజ్. యా, నేను అంటుంది ఏంటంటే ఇప్పుడు మీకు సాధారణంగా కొన్ని విషయాలతో ప్రభావితం అవుతారు ఎవరైనా. యా, అంటే రాజకీయాలకి ఆమడ దూరంలో సినిమాయే ప్రపంచం అనుకున్న ఆర్జీవి గారు ఒక జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రస్థానం, అంటే ఐ మీన్ ఒక హ్యూమిలియేషన్ నుంచి కాంగ్రెస్ నుంచి తర్వాత ఆయన్ని మలుచుకున్న విధానం, తర్వాత ప్రజాక్షేత్రంలో నిరంతరం ఉన్న దగ్గర సాధారణంగా చూడండి కొన్ని అంశాలతో ముడిపడి వాళ్ళు థీసిస్ చేసి పిహెచ్డీలు చేసినట్టు మీరు ఆయన మీద ఒక సినిమాకి నాంది పలికారని అనుకోవచ్చా? యా, ఇట్స్ మోర్ ఆర్ లెస్ ద సేమ్. యా, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక గాంధీ మీదుగా ఒక గాంధీ అవ్వచ్చు, హిట్లర్ అవ్వచ్చు, ఫర్ దట్ మ్యాటర్ వీరప్పన్ అవ్వచ్చు, బాల్ ఠాకరే అవ్వచ్చు, యూనో ఎనీథింగ్ వాట్ ఈస్ సంథింగ్ యూనిక్లీ స్పెషల్ అబౌట్ ఎ పర్సన్ అని దాన్ని నాకు వచ్చిన మీడియంలో చెప్పడానికి నాకు ఒక ఇంట్రెస్ట్ ఉండదు యూనో. సో లైక్ వైజ్ ఐ ఫెల్ట్ జగన్ యాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంట్రెస్టింగ్ పీపుల్ ఐ హావ్ ఎవర్ సీన్. అక్కడ మీరు ఈ ప్రాసెస్లో మీరు చెప్పిన దాంట్లో ఏమైనా తేడా గమనించారా? ఏం తేడా అంటే గాంధీ ఇలాంటి వాళ్ళు ఎవరో చెప్పిన కథని ఇప్పుడు బెంకింగ్స్లే సినిమా తీసాడు గాంధీ. కరెక్ట్. అక్కడ నుంచి గాంధీ మీద ఉన్న ఆలోచన విధానం అందరికీ ఇలాగే గాంధీ ఉన్నాడని కరెక్ట్ చాలా మంది కన్విన్స్ అయ్యారు. అవును. సో ఈ ప్రాసెస్లో ఏంటంటే వీ హీన్ సీయింగ్ జగన్మోహన్ రెడ్డి ఫ్రమ్ ఇయర్స్ టుగెదర్. మీ ప్రజెంటేషన్తో పర్సెప్షన్ మారడానికి కానీ లేకపోతే ఫిక్స్ అవ్వడానికి కానీ ఛాన్స్ ఉంటుందా? ఇప్పుడు ఇక్కడ ఇదే పాయింట్ అండి. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు పీపుల్లో వేరియస్ పీపుల్ ఉంటారు. వేరియస్ పీపుల్ ఎవరు ఉంటారు? జగన్ గారిని ఉట్టి ఒక స్పీచ్లోనో అసెంబ్లీనో పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో చూసిన వాళ్ళు ఒక టైప్ ఉంటారు. కుడ్ బి ద మెజారిటీ. దెన్ ఇంటర్నల్ పీపుల్ జగన్ గారు క్లోజ్గా, నాట్ వెరీ క్లోజ్, అంటే ఫ్యామిలీ అని అనట్లేదు నేను, వాళ్ళు ఒకళ్ళు ఉంటారు. మూడోది ఒక మీడియా, అంటే డిపెండింగ్ ఆన్ అజెండా ఓరియంటెడ్ మీడియా ఒకలాగా ప్రొజెక్ట్ చేస్తుంది. ఫర్ మీడియా మేబీ ఇట్ మైట్ ప్రొజెక్ట్ డిఫరెంట్లీ. సో అన్ని వేరే వ్యూ పాయింట్స్ మీకు ఒక మనిషి మీద ఉన్నప్పుడు, ఇప్పుడు ఉదాహరణకు నన్ను తీసుకోండి, నన్ను ఎవడో పర్వర్ట్ అంటాడు, లేకపోతే జీనియస్ అంటాడు, జోకర్ అంటాడు, క్రాక్ అంటాడు, ఇలాంటి రకరకాలు ఉన్నప్పుడు నేను మనిషిని ఒకటినే ఉంటాను కదా. అప్పుడు ఒక్క పర్టికులర్ ప్రసాద్ గారికి దృష్టిలో నేనేంటి అనేది ఒకటి ఉంటుంది. అది మీకు నాకు ఉన్న ఇది బట్టి. అలాగే నేను స్టడీ చేసిన దాంట్లో జగన్ గారు ఏంటి అనేది నేను సినిమాలో చూపించాను ఒకటే. ఇప్పుడు ఇది వేరే అభిప్రాయాలు ఉన్నోళ్ళకి నా వర్షన్ విని వాళ్ళకి ఎంత కన్విన్సింగ్గా ఉంటుంది అనేది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు జనరలైజ్ ఇట్. ఎవ్రీ పర్సన్ విల్ హ్యావ్ ఎ డిఫరెంట్ వ్యూ పాయింట్. ఇప్పుడు గాంధీ గారి సినిమా చూసినప్పుడు మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్,
ఐ వాజ్ కన్విన్స్డ్ దట్ ఇట్ ఈస్ దట్. ఎందుకంటే మీరు నిజం అనేది నమ్మబుల్గా ఉండాలి ఫస్ట్. ఊరికని చెప్పేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ సినిమా ఏదో మనం తీశారంట రాజధాని ఫైల్స్ అని. ఇప్పుడు జగన్ గారు ఎవరినో క్యారెక్టర్ ఎవరో చంపేసి గొడ్డలతో చంపేసి అంటే మీరు ఇష్టం వచ్చినట్టు తీసేస్తే అది కాదు కదా. బిలీవబిలిటీ ఆఫ్ ద ట్రూత్ ఈజ్ వాట్ యాక్చువల్లీ మేక్స్ ట్రూత్. ఈజ్ నాట్ ట్రూత్ బై లోన్. ట్రూత్ అనేది ఎవరికి తెలియదు కదా. యు ఆర్ నాట్ దేర్. అంటే గాంధీ సినిమాలో ఏంటంటే ఆయన అలా ఉండేవారని ఒక విజువలైజేషన్ ఇచ్చారు. అవును. ఇక్కడ మనం ఈ కరెంట్ ప్రాసెస్లో వీఆర్ వాట్ హీ ఈజ్ అన్నది అందరికి 90% ప్రజలకు తెలుసు అనుకుందాం. 100 మందికి తెలుసు అనుకుందాం. దగ్గర ఒక విజువలైజేషన్ ఇచ్చారు మీరు. అంటే డిఫరెన్స్ ఏంటంటే ఇప్పుడు వాట్ డస్ ఇట్ డూ ఇన్సైడ్ వైఫ్తో ఎలా మాడతారు. ఒక థాట్ మనకు వచ్చేసి చెప్పినప్పుడు సపోజ్ ఒకటి అనౌన్స్ చేశారనుకోండి ఏదో చేస్తున్నాను ఒక పబ్లిక్ మీటింగ్లోనో ఎక్కడో, ఆ ఆరిజిన్ ఆఫ్ థాట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఎందుకు అయింది. ఫర్ ఎగ్జాంపుల్ సిబిఎన్ని అరెస్ట్ చేసేదాం అనుకోండి. సిబిఎన్ని అరెస్ట్ చేయడానికి ఏ రీజన్స్ తోటి చేశారు, ఆ థాట్ అనేది ఎక్కడ జర్నీ స్టార్ట్ అయ్యి వెళ్ళింది, ఇలాంటి బిహైండ్ ద సీన్స్ థింగ్స్ చాలా ఉంటాయి సినిమాలో. సో అప్పుడు మీకు మనిషి అర్థమవుతాడు. దీనికన్నా మీకు స్పోక్స్ మెన్ పార్టీ ఒక గవర్నమెంట్ స్పోక్స్ మెన్కి ద పర్సన్ యాక్చువల్లీ జర్నింగ్ త్రూ దట్ థాట్ అని తీసుకోవడానికి ఉన్న డిఫరెన్స్. ఇక్కడ థాట్ జర్నీ అనేది మెయిన్. మీరు ఇందాక లండన్లో జగన్మోహన్ రెడ్డి గారు భార్యతో అన్నది అది వ్యూహంలోనా శబదంలోనా? రెండిట్లో కదా. సో యు బిలీవ్ వన్ థింగ్ వాట్ యు హ్యావ్ నాట్ యాక్చువల్లీ బిలీవ్. అంటే సారీ టు ఆస్క్ లైన్స్, జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయమైనా భార్యతో పంచుకుంటారు అన్న వ్యక్తికి కన్విన్స్ అయ్యి మీరు సినిమా తీశానంటారు. ఎస్, ప్రాక్టికల్ లైఫ్ యు ఆర్ నాట్ కన్విన్స్డ్ విత్ యువర్ వైఫ్. సారీ, కరెక్ట్. సో కుటుంబ వ్యవస్థ మీద మీకు అవగాహన పూర్తిగా ఉంది కానీ మీరు కుటుంబ వ్యవస్థలో లేరు. అలాంటప్పుడు మీరు ఎంతమంది మిమ్మల్ని బిలీవ్ చేస్తారని కాన్సెప్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ భార్య భర్త అనేది కూడా లేబుల్. యాక్చువల్ రియల్ లైఫ్లో పీపుల్ ఉంటారు, వ్యక్తి. నేను వేరు, నా భార్య వేరు, అవలే ఎవ్రీబడి, మీ భార్య వేరు, అందరూ వేరే వేరే. వాళ్ళకున్న రిలేషన్షిప్, వాళ్ళకున్న పర్టికులర్ సర్కమ్స్టాన్సెస్ దాంట్లోంచి ఉంటుంది. నేనేమో చాలా సెల్ఫిష్ పర్సన్. నేనే ఎగ్జాక్ట్ ఆపోజిట్ జగన్ గారికి. ఆయన ప్రజాసేవ అంటే ప్రజలను అసలు నేను పట్టించుకున్నాను. నేను అంతసేపు నాకు హ్యాపీనెస్ ఏంటి అదొకటి నేను ఆలోచిస్తాను. సో ఆబ్వియస్లీ నా రిలేషన్షిప్ వేరుగా ఉంటుంది. అక్కడ భారతి గారు వాట్ ఎవర్ షీ డిడ్, ఇప్పుడు సాక్షి నడిపి అదే ఆల్వేస్ ఐ సీ హర్ వెరీ క్వైట్ లైక్ ఎ స్టాండింగ్ ఈవెన్ ఇన్ పబ్లిక్. ఇప్పుడు ఎప్పుడో ఓన్లీ ఇంటర్నల్గా మాట్లాడచ్చు. అండ్ ద కైండ్ ఆఫ్ ఐ సీ దెమ్ యాజ్ ఎ వెరీ ఐడియల్ కపుల్. నేను కలిసిన 2-3 సార్లు నాకు అనిపించింది అది. సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు ఏంటి, ఇప్పుడు ఒక థాట్ అనేది మీకు అంత క్లోజ్ ఉన్నప్పుడు మీ భార్యతో పంచుకుంటారు కదా. దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. అంటే ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ హిస్ జర్నీ అపార్ట్ ఫ్రమ్ హిస్ ఫాదర్, బికాస్ ఆఫ్టర్ లూజింగ్ హిస్ ఫాదర్ ఓన్లీ హిస్ రియల్ బ్యాటిల్ హస్ స్టార్టెడ్. సో అక్కడ ఆయన మొత్తం ఫ్యామిలీని కన్విన్స్ చేశారన్న కాన్సెప్ట్కి, ఎందుకంటే ఆయన జర్నీలో పార్ట్ అండ్ పార్సల్స్గా ఉన్న ఎంటైర్ ఫ్యామిలీని ఆయన్ని ఫస్ట్ కన్విన్స్ చేసిన తర్వాత ప్రస్థానం స్టార్ట్ అయింది అన్నదానికి మీరు కన్విన్స్ అయ్యారు. 100%. సో దెన్ ఆ రోల్ వాట్ ఎవర్ దే ఆర్ సపోజ్ టు ప్లే అన్న దగ్గర ప్రతి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారితో ఫ్యామిలీ ఉంది అన్నదాన్ని మీరు కన్విన్స్ అయ్యారు. ఫ్యామిలీ ఐ డోంట్ నో, ఐఎమ్ టాకింగ్ అబౌట్ వైఫ్. ఫ్యామిలీ అంటే కొంచెం మరి ఎక్కువ అదే అయిపోయింది. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ ద అదర్స్. ఓకే, బట్ టిల్ హిస్ జర్నీ టు, అంటే ఐ మీన్ 2019 ఆయన ప్రమాణ స్వీకారం దాకా అట్లీస్ట్ ఫ్యామిలీ ఉందని కెన్ యూ బిలీవ్ ఇట్? ఐ డోంట్ బిలీవ్ ఇట్. సో నా పర్సనల్ ఒపీనియన్ అండి, షర్మిల గారు, విజయం గారు, ఇట్స్ వెరీ అబ్సల్యూట్లీ నో ఇంపాక్ట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ స్ట్రెంగ్త్ నేను చెప్పేది. ఒకటి, జగన్ గారికి ఎక్స్ట్రాడినరీ మెంటల్ స్ట్రెంగ్త్ ఉంది. అది ఎక్కడి నుంచి వస్తుంది, ఎక్కడి నుంచి మనకు ప్రూవ్ అవుతుంది. ఒకటి, ద ఫ్యాక్ట్ దట్ హీస్ ఎ యంగ్ గై, అవుట్ ఆఫ్ ద బ్లూ, ఏం ప్రిపరేషన్ లేకుండా ఫాదర్ ఒకసారి సడన్గా పోయారు. దాని నుంచి చాలామంది ఆయన పార్టీ వాళ్ళు చేస్తున్నా కూడా టు కంటిన్యూ హిస్ ఫాదర్ స్ట్రగుల్, ఆ డిసిషన్స్ అనేది మామూలు మనిషి ఎవరు తీసుకోలేరు. ఇంతవరకు అలాంటి హిస్టరీలో కూడా అలాంటి ఎగ్జాంపుల్ కూడా లేదు. పాయింట్ 1. ఈయన జైల్లో ఉన్నప్పుడు యూనో బికాజ్ ఆఫ్ ఫ్యామిలీ కాబట్టి అది బ్యాన్ ఉంచడానికి షర్మిల గారు, విజయం గారు కూడా వెళ్ళి మీటింగ్స్ పెట్టారు. చాలామంది జనం వచ్చారు. ఎందుకు వచ్చారు ఆ జనం? ఈయనకి యాక్సెస్ లేదు కాబట్టి వాళ్ళలో ఈయన చూసుకోవడానికి వచ్చారు. అంటే ఓకే, ఎక్సెప్ట్ ఫర్ దట్ షర్మిల గారు ఇండిపెండెంట్గా ఏం చేశారు, ఆల్ ద డిసిషన్స్ ఆర్ టేకెన్ బై జగన్, ఆల్ ద ఫైట్ వాజ్ డన్ బై జగన్.
సో ఇప్పుడు వాళ్ళిద్దరూ లేకపోయినా జగన్ సేమ్ ఉంటాడు, కానీ జగన్ లేకపోతే వాళ్ళిద్దరూ ఎనీవేర్ నియర్ దిస్ పొజిషన్ ఉండరు కదా. అది నా పాయింట్. అందుకని ఐ డోంట్ థింక్ హిస్ ఫ్యామిలీ యాజ్ ఇన్ మదర్ అండ్ సిస్టర్ హ్యావ్ ఎనీ బేరింగ్. అంటే దానికి అంటే మనం ప్రాస్పెక్టివ్ ఆఫ్ లీగల్ ప్రొసీడింగ్స్ ప్రాస్పెక్టివ్లో కూడా ఒకసారి దాన్ని మీరు కన్విన్స్ అయ్యి ఉంటారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు, భారతమ్మ గారు మాత్రమే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేస్తున్నారు ఇన్ ద ప్రాసెస్ దిస్ థింగ్. వేర్ విజయమ్మ గారు కానీ షర్మిలమ్మ గారు కానీ ఎక్కడ కాన్సిక్వెన్సెస్ అయితే ఫేస్ చేయట్లేదు. బట్ రైట్ నౌ దే ఆర్ క్లైమింగ్ సంథింగ్ ఎల్స్. కరెక్ట్. అక్కడ ఏమైనా మీరు కన్విన్స్ అయ్యారా దాంట్లో? నా పాయింట్ అక్కడ ఇట్ ఈస్ నాట్ ఇప్పుడు విక్టిమ్స్గా మీరు కాన్సిక్వెన్సెస్ అలాంటివి ఫేస్ చేయడానికి టు ఫైట్ అగైన్స్ ద ఫోర్సెస్ విచ్ ఆర్ అపోజింగ్ యూకే ఉన్న డిఫరెన్స్. మై ఇంట్రెస్ట్ ఈజ్ ఇన్ ద ఫైట్ అపోజింగ్ ద ఫోర్సెస్ విచ్ ఆర్ ట్రైంగ్ టు క్రష్ యూ. దాంట్లో జగన్ గారి సోలో అనేది నా ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. అంటే మీరు ఇందాక చెప్పిన ఆన్సర్, మొదటిది జగన్మోహన్ రెడ్డి గారు వెన్ హీ హెస్ ఇనిషియేటెడ్ ఓదార్పు యాత్ర కానీ పాదయాత్రలు కానీ ఇలాంటివన్నీ చూసుకున్నప్పుడు రాజశేఖర్ రెడ్డి గారి రూపాన్ని చూడడానికి వచ్చిన దగ్గర వెన్ ఇట్ కమ్స్ టు షర్మిల గారు జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర్ రెడ్డి గారిని చూసుకోవడానికి రాలేదన్న దానికి వాట్స్ యువర్ ఎక్స్ప్లెనేషన్? ఈజ్ ఇట్ దట్? నా ఎక్స్ప్లెనేషన్ అదే. అంటే ఇప్పుడు మీకు ఇప్పుడు అంటే నన్ను ఇంకొంచెం మీరు క్లియర్ చేయొచ్చు, ప్రజలకు కూడా ఉంటుంది ఇట్లా. అంటే రాజశేఖర రెడ్డి గారి పర్సెప్షన్ని జగన్మోహన్ రెడ్డి గారి భుజాల మీద తీసుకున్నప్పుడు ఆయన అవరోధాలు క్రియేట్ అయ్యాయి. మేబీ జైల్, పార్టీ నుంచి హ్యూమిలియేషన్. కరెక్ట్. బట్ ఆయన సిద్ధాంతాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి హీ హిమ్సెల్ఫ్ ఇస్ ద బ్రాండ్ అంబాసిడర్. నోబడీ ఎల్స్ కెన్ క్లెయిమ్ దట్. సో ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. అవును, నాకు చాలా ఇంపార్టెంట్ పర్సన్ ప్రసాద్ గారు ఉన్నారు. నాకు చాలా ఇంపార్టెంట్, ఏదో కారణం అవుతాడు. అప్పుడు ప్రసాద్ గారిని నేను పిలిచాను ఒక ఏదో సమ్ ఈవెంట్కో లేకపోతే ఇంట్లో పార్టీ అవుతుంది, ఏదో కారణాల వల్ల ప్రసాద్ గారు రాలేకపోయారు. రాలేనప్పుడు తన మనిషిని పంపించారు, తన బ్రదర్ని ఎవరినో పంపించినప్పుడు నేను మీకు ఎంత ఇస్తానో మీ బ్రదర్కి అంత ఇస్తాను. ఎందుకంటే టేక్ యూ వాజ్ అ డైరెక్ట్ రిప్రజెంటేటివ్ ఆఫ్ యూ. బట్ ఇట్ వోంట్ హ్యాపెన్ ఇన్ ది ఆపోజిట్. కేఎస్ ప్రసాద్ అనే వ్యక్తి లేకపోతే ఐ వోంట్ ఈవెన్ కేర్ అబౌట్ దట్ పర్సన్. అది డిఫరెన్స్. సో జగన్ గారు లేకపోతే భారతి గారు అండ్ విజయం గారు, షర్మిల గారు నథింగ్. బట్ విత్ ఆర్ విజయం అండ్ షర్మిల జగన్ విల్ బి ద సేమ్ అనేది నా ఒపీనియన్. దీనికి అంటే ఇంకా ప్రజలకు బాగా అర్థమయ్యే భాష అయితే ఏంటంటే, మన ఇంట్లో ఎవరైనా కుటుంబంలో ఎవరికైనా చావులు ఎదురైనప్పుడు మన ఫ్యామిలీ నుంచి ఒక రిప్రజెంటేటివ్ పంపిస్తాం ఆన్ బిహాఫ్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ. ద సేమ్ వే. సో ఆబ్వియస్లీ అది కూడా ఓదార్పు యాత్ర ఒక రిప్రజెంటేటివ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ రాజశేఖర్ రెడ్డి ఈస్ గోయింగ్. దట్ ఈస్ జగన్మోహన్ రెడ్డి. కరెక్ట్. ఇన్ హిస్ అబ్సెన్స్ షర్మిల హస్ టేకెన్ అప్. దట్స్ ఇట్. కరెక్ట్. అంటే ఇది ఇంకా అట్లీస్ట్ ఈక్వల్ అనిపిస్తుంది అక్కడ కాదు. నా పాయింట్ ఏంటంటే ఇక్కడ ఏదో ఇప్పుడు అంటే డెత్ అనేది కరెక్ట్ ఎగ్జాంపుల్ కాదు, ఎందుకంటే నాకు ఇంపార్టెన్స్ అనేది పాయింట్. జగన్ గారు ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి తదనంతర పరిణామాల్లో జగన్మోహన్ రెడ్డి గారే ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నారు. ఆయన ఓదార్పుకి ఇనిషియేటివ్ తీసుకున్నారు. ఓదార్పు యాత్ర కాకుండా నేను తర్వాత జైలుకి వెళ్ళినప్పుడు ఎక్స్టెండెడ్ పీరియడ్ ఆయన 18 months ఉన్నప్పుడే కదా వీళ్ళిద్దరూ చేసింది. సో దే బికేమ్ మౌత్ పీసెస్ ఫర్ ద మ్యాన్ హూ వాజ్ నాట్ యాక్సెసిబుల్ టు ది పబ్లిక్. అది కమ్యూనికేట్ చాలా ఇంపార్టెంట్. కరెక్ట్. ఎందుకంటే ఎవ్రీబడి ఆ సిచ్యువేషన్ చాలా మంది ఓన్ చేసుకోవడానికి, కరెక్ట్ ముఖ్యంగా షర్మిల గారు ఓన్ చేసుకోవడానికి చాలా ప్రయత్నిస్తుంది. సో దట్ నీడ్ టు బి క్లారిఫైడ్. ఐ హోప్ ఇట్ ఈస్ దేర్ ఇన్ యువర్ మూవీ. సాధారణంగా మీరు అంటే మీవన్నీ ఒక రక్తపాతాలు, ఒక ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్లోను, తర్వాత దెయ్యాలు ఇలాంటి వాటి మీద మీరు ఆలోచిస్తూ ఉంటారు ఎక్కువ మూవీస్. ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక ఫ్యామిలీ జోనర్ కింద దీన్ని చెప్పవచ్చు. ఎందుకంటే ద బాండేజ్ బిట్వీన్ జగన్మోహన్ రెడ్డి గారు అండ్ భారతమ్మ గారి మధ్య బాండేజ్ అండ్ ఓ ఫ్యామిలీ డ్రామాకి గా అంటే కృష్ణవంశీ గారు, మీ అసిస్టెంట్ కృష్ణవంశీ గారు, పూరి జగన్నాథ్ గారు ఇలాంటి వాళ్ళు ఆలోచించే విధానానికి 6 నెలలు సావాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారన్న పర్సెప్షన్ ఏమైనా వచ్చారు? అంటే ఇప్పుడు ఇక్కడ పాయింట్, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఆర్డినరీ ఫ్యామిలీస్. ఓకే, సింపుల్ పీపుల్ నాకు బోర్ కొడతారు. పీపుల్ ఇన్ పవర్ పాలిటిక్స్, ప్యాలెస్ పాలిటిక్స్ అంటారు కదా. ఇన్ టర్మ్స్ ఆఫ్ పీపుల్ ఇన్ హై పొజిషన్స్, వాళ్ళ డెసిషన్స్ తోటి ఎంతమంది లక్షల మంది జీవితాన్ని టచ్ చేసి ఎఫెక్ట్ అయ్యే లాంటి వాళ్ళ ఫ్యామిలీ డ్రామా అనేది నాకు ఇష్టం. మామూలు ఫ్యామిలీ డ్రామా కన్విన్స్ అయ్యాను. కానీ ఇక్కడ మీకు అంటే ఇఫ్ యూ రియల్లీ లుక్ ఇంటు ద పిక్చర్స్ లైక్ సర్కార్, రక్త చరిత్ర 1 and 2 అండ్ వంగవీటి, అండ్ నౌ ఇట్ కమ్స్ టు జగన్మోహన్ రెడ్డి స్టోరీ వ్యూహం అండ్ శబదం అనుకుంటా. ఈ లక్ష్మీపార్వతి అన్నది ఒకటి అవుట్ ఆఫ్ ద బాక్స్ కదా మీది.
అంటే Yeah, దీస్ I ఆర్ mean, ఆల్ ఇఫ్ correct, రియల్లీ లుక్ ఇంటు దట్ బట్ రాయలసీమలో సరే ఎవెన్చువల్లీ ఏదైనా సరే Mm. అది మీ రక్తపాతమైన హారర్ ఫిల్మ్ అయినా ఏదైనా ఫైనలీ ఇట్ హ్యావ్ టు కనెక్ట్ టు హ్యూమన్ ఎమోషన్. రిలేషన్షిప్ కాన్ఫ్లిక్ట్స్ అనేది లేకపోతే స్టోరీ అనేది ఉండదు. ఏ జానర్ సినిమా అయినా కూడా Okay. అదే. కానీ దాంట్లో ఏది ఎక్కువ హైలైట్ చేస్తావన్న దాని మీద ఇది ఉండదు. యా. సో ఇన్ దిస్ పర్టిక్యులర్ కాంటెక్స్ ద రియల్ పర్సన్ జగన్ ఐ ఫెల్ట్ క్యాన్ బి సీన్ త్రూ ద ఐస్ ఆఫ్ ద వైఫ్, విచ్ ఈస్ వేర్ ద ఫ్యామిలీ యాంగిల్ కెన్. అట్ ద సేమ్ టైం ప్రతి ఫ్యామిలీలో ఎస్పెషల్లీ పవర్ పాలిటిక్స్ ఉన్న ఫ్యామిలీలో మీకు జెలసీలు ఉంటాయి, సిబ్లింగ్ జెలసీ ఉంటుంది, లేకపోతే ఇలాంటివన్నీ విచ్ ఇస్ వాట్ వీఆర్ విట్నెసింగ్ రైట్ నౌ ఇన్ టర్మ్స్ ఆఫ్ దట్. యా, ఇప్పుడు మీరు తీసిన ఈ 2 సినిమాలు అంటే వ్యూహం శబదం కంటిన్యూషనే కదా? కరెక్ట్. అంటే ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి ప్రమాణ స్వీకారం దాకా సినిమా, లేదంటే Yeah. ఆయన పవర్లోకి వచ్చే సినిమా, లేదంటే ఓదార్పు యాత్ర? No, it starts from వైఎస్ఆర్స్ డెత్ టు ఆయన విన్నింగ్. ఓ Yeah. వెన్ ఇట్ కమ్స్ టు శబదం శపథం ఫ్రమ్ హిస్ విన్నింగ్ టు సిబిఎన్ గోయింగ్ టు జైల్. కదా, అంటే సిబిఎన్ జైలు దాకా అంటే కరెంట్ లేటెస్ట్ ఎఫ్ఐఆర్ కరెక్ట్. కనెక్ట్ చేశారు. వివేకానంద రెడ్డి గారిది మర్డర్ అంటే అది సబ్జూడిస్ ఉంది కాబట్టి ఐ జస్ట్ రైట్లీ టచ్ ఇట్, బట్ సిన్స్ Okay. ఇట్ ఇస్ సబ్జూడిస్ ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్. యా. అండ్ ఇందులో షర్మిల గారు ఇవాళ కాంగ్రెస్ పిసిసి అధ్యక్షురాలు అవడం, దీనికన్నా ముందు 1.5 year బిఫోర్ తెలంగాణ పాలిటిక్స్లో యాక్టివ్ అవడం, ఇలాంటి అది సన్నివేశాలు అది లేదు. యా, బికాస్ లైక్ ఐ సెడ్ దట్ ఈస్ ఎ వెరీ రీసెంట్ థింగ్ Development, వాట్ yes. హ్యాపెన్, బట్ యూ కెన్ సీ ద ట్రైట్ ఇన్ ద పర్సన్. ఓకే. Yeah. అండ్ మోర్ ఇవాళ మీకు అంటే యాజ్ ఐ నెరేటెడ్ ఇన్ మై ఇనిషియల్ రిమార్క్స్, Huh. మీరు సాధారణంగా అంటిల్ అండ్ దెన్ యూ విల్ నాట్ కన్విన్స్, వాళ్ళకి ఒక విజువలైజేషన్ ఇవ్వరు అంటారు. విజువలైజేషన్ ఏమన్నారు? మీరు కన్విన్స్ అయితేనే కానీ Mm. ఆ క్యారెక్టర్కి విజువలైజేషన్ ఇవ్వరు. Yeah. అంటే మేము చూసే అవకాశం ఇవ్వరు. అలాంటి డెసిషన్ ఏమైనా తీసుకున్నారు ఈ సినిమాల్లో కొన్ని క్యారెక్టర్స్కి? ఐ వోంట్ సే దట్ అండి. అంటే ఇప్పుడు మనకి సినిమాటిక్గా ఒక ఛాలెంజింగ్ పార్ట్ ఏంటంటే, మీరు ఒక 10 years పైన జరిగిన స్టోరీని మీరు ఒక 2 hours చెప్పాలంటే యూ విల్ టేక్ లిబర్టీ ఆన్ హౌ టు కైండ్ ఆఫ్ కంప్రెస్ ఆర్ మేబీ అవాయిడ్ సమ్ థింగ్స్ ఆర్ సమ్ ఇష్యూస్ టుగెదర్ టు స్టిక్ టు ద కోర్ పాయింట్ ఆఫ్ వాట్ యూ వాంట్ టు సే. సో దాంట్లో నేను చేయిస్తుండొచ్చు ఒక్కోసారి. అంటే నేను అన్నది ఏంటంటే, కొన్ని క్యారెక్టర్స్ ఉదాహరణకి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్, చిరంజీవి, లోకేష్ ఇలాంటి క్యారెక్టర్స్ ఉన్న వాటిల్లో కొన్ని క్యారెక్టర్స్కి వాళ్ళని ప్రజెంట్ చేసి కన్నా వాళ్ళ నెరేషన్తో మీరు ప్రజల్ని కన్విన్స్ చేశారు. వాళ్ళ నరేషన్ అంటే ఐఎమ్ నాట్ షూర్ ఐ అండర్స్టూడ్. సే ఫర్ ఇన్స్టెంట్ లోకేష్, నేను కొన్ని మీ ఫిల్మ్స్ చూశాను, అందులో ఎక్కడ అతన్ని చూపించట్లేదు మీరు ఏదో తింటున్నట్టు. కరెక్ట్. అలాంటి దాంతో ప్రజలు అర్థం చేసుకోలే. అంటే నేను ఇందాక అడిగిన క్వశ్చన్ అదే. అంటే అక్కడ నా పాయింట్ ఏంటంటే, సి ఎవెన్చువల్లీ హౌ ఇంపార్టెంట్ ఇప్పుడు ఫిలిం అనేది ఇంటర్ప్రిటేషన్. ఆర్ట్ ఈస్ అబౌట్ ఇంటర్ప్రిటేషన్. సో వెదర్ ఈస్ దేర్ ఆర్ నాట్ దేర్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్ అనే నా ఒక ఆర్టిస్టిక్ థాట్ నుంచి ఆ ట్రీట్మెంట్ చేసింది. దట్ ఈస్ ట్రీట్మెంట్. యా, నీడ్ టు బి అండర్లైన్. Yeah. సెకండ్, ఇక్కడ మీకు అంటే శబదంలో మీరు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారు అన్న నెరేషన్స్ తీసుకుంటే, వాట్ ఎగ్జాక్ట్లీ ఈ హెస్ డన్ డ్యామేజ్ టు ద రాష్ట్ర ఖజానా అన్నది మీరు మీ నెరేషన్స్లో జస్టిఫై చేశారా? నాట్ రియలీ. ఎందుకంటే లైక్ ఐ సెడ్, ఐ డిడ్ంట్ వాంట్ టు ఫోకస్ ఆన్ వాట్ ఈస్ దేర్ ఇన్ ద పబ్లిక్ డొమైన్ ఫ్రమ్ ద క్రిటిక్స్ టైమ్ అండ్ ఆల్ దట్, అండ్ మై ఇంటెన్షన్ ఆల్ నాట్ టు ఎక్స్ప్లెయిన్. నా ప్రైమరీ పర్పస్ మనుషులుగా వీళ్ళు ఎలాంటి వాడు, జగన్, సిబిఎన్ అండ్ కళ్యాణ్, దట్ వాజ్ మై మెయిన్ ఫోకస్ ఏరియా. ఓకే. సో మీరు కన్విన్స్ అయితే వాళ్ళ యాక్షన్స్ మోర్ ఆర్ లెస్ నేను ఇందాక చెప్పినట్టు ఇంటెన్షన్, ఇంప్లిమెంటేషన్, ఎగ్జిక్యూషన్ అండ్ రిజల్ట్ దాంట్లో ఏదో ఉంటుంది. దీంట్లో ఈ ప్రాసెస్లో అంటే మీరు హీరో వర్షిప్ ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారిని టువర్డ్స్ ఎ డెసిషన్ ఆఫ్ టేకింగ్ ఇన్ టు ద కస్టడీ ఆఫ్ చంద్రబాబు నాయుడు అన్న దగ్గర ద స్టబర్నెస్, కన్విన్సింగ్ అండ్ కన్వెన్షన్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి ప్రజెంట్ చేయగలిగారు. ఎస్ అది శపథంలో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ సీన్స్ అది. సో అంటే సాధారణంగా మీరు ఏదైనా నమ్మితేనే కానీ చేయరు కాబట్టి. అదే అన్న. సి ద పాయింట్ ఈజ్, మనం రీసెర్చ్ చేసినప్పుడు యుల్ ఆల్వేస్ లుక్ ఎట్ ద ప్రాసెస్ అండ్ వాట్ ఈస్ ద ఎగ్జాక్ట్లీ ద ఇష్యూ, దాని గురించి ఎవరెవరు ఏమంటున్నారు, వ్యూ పాయింట్స్ ఇని యూ విల్ ఫార్మ్ ఇన్ ఒపీనియన్, విచ్ ఇస్ వాట్ ఎవ్రీ కమ్యూనికేషన్ హ్యాపెన్స్ ఇన్ ద సేమ్ వే. ఓకే. సో అప్పుడు ఏ కారణంతో అలాంటి డిసిషన్ తీసుకున్నారు అనేది నా కన్విక్షన్తో నేను చెప్పాను.
I am not getting sub judice or anything. It is a question of a person in responsibility has to take the decision in the interest of the people. ఇప్పుడు జరుగుతున్న పరిణామాల్లో అంటే నేను Yeah. నాకు తెలిసిన ఆర్జీవి అంటే ఆయన తీస్తున్న విధానం అన్నిట్లో ఇక్కడ ఎక్కువగా ఒక ఫ్యామిలీ సర్కమాస్టెన్సెస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చిన ఆర్జీవి గారు Mm. ఎక్కడ కూడా ఆయన సాధారణంగా ఈ దాన్ని ఏమంటారు సమ్ బిట్స్ కింద రిలీజ్ చేసింది అంటే అడ్వర్టైజ్మెంట్ కోసం అట్లా Yeah. ఎక్కడ ఫ్యామిలీ డ్రామాని ఎందుకు జస్టిఫై చేయలేకపోయారు అంటే మీరు జస్టిఫై చేసిన ఫ్యామిలీ డ్రామా కాన్సెప్ట్గా ఉదాహరణకి ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఇన్ యువర్ ప్రాస్పెక్ట్లో మీరు నెరేట్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారిది భారతి గారిది మీరు ఎక్కువగా దాన్ని అడ్వర్టైజ్మెంట్కి ఎందుకు వాడుకోలేదు ఎందుకంటే బిగ్గెస్ట్ మార్కెటింగ్ స్ట్రాటజీ ఆఫ్ చేసి I basically believe that is అంటే అది ఫిలింలో దానికి ఒక స్పైనల్ కార్డ్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది కానీ యాజ్ ఏ మటీరియల్ ఇంట్రెస్ట్ I think this film actually belongs to CBN and Pawan, in my opinion. Okay. Much less to anything else. So, a particular character used it to lay a foundation for sensitivity inside Jagan. దాని కోసం అది నా ప్రైమరీ టార్గెట్ అది అక్కడ అది చేయటానికి. మీరు అలాంటప్పుడైతే నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి రోల్ని కూడా కంప్రెస్ చేసి ఉంటారు. అదే చెప్తున్నాను. మనకి ఎప్పుడైనా సరే ఒక కంపారిజన్ ఆస్పెక్ట్లోనే you will understand a person. బ్యాక్ టు బ్యాక్ మీరు ముగ్గురు కలిసారు అనుకోండి ఒకేసారి మీతో జరిగిన ఎక్స్పీరియన్స్లోంచి మీకు ఒక ఒపీనియన్ వస్తుంది అండ్ దట్ ఒపీనియన్ ఆన్ ఎనీబడి విల్ బి ఇన్ డైరెక్ట్ కంపారిజన్ టు ది అదర్ టూ పీపుల్. ఓకే, అది నేను చెప్పేది. అంటే సాధారణంగా మీరు ఒక స్టోరీకి వెనకాతలో ఒక నెరేషన్ ఉంటుంది, రౌండ్ అబౌట్ చేస్తూ ఉంటారు, ఫైనల్గా ముందుకు తీసుకొచ్చే టైంకి ఈ మూడింటిని అలైన్ చేస్తారు. లైక్ గాయం మూవీ కానీ కొన్ని అంటే ఐ ఫీల్ ఇట్స్ నాట్ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ద పాయింట్ ఒక ఫుల్ ఫ్లెడ్జ్ ఒక ఫిల్మ్ స్టోరీ లాగా చెప్పడానికి ఆల్మోస్ట్ రియల్ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్లు ప్లక్ చేసి మీరు ఒక అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సీన్స్ ఫ్రమ్ ఏ మ్యారేజ్ అని ఒకటి వచ్చింది, చాలా గ్రేట్ ఫిల్మ్. అదేంటంటే ర్యాండమ్ సీన్స్ ఉంటాయి, ఒకరిద్దరు పెళ్ళి, అదే స్టోరీ ఉండదు, ఏమి ఉండదు. కాకపోతే ఆ సీన్స్ బట్టి మోర్ ఆర్ లెస్ యూ అండర్స్టాండ్ ద బేసిక్ పాయింట్ ఆఫ్ ద ఫిల్మ్. సో ఫిలింలో ఇలాంటిగా ఉండాలని రూల్ ఏం లేదు. సో ఐ వాంటెడ్ ఇట్ టు బి ప్లకింగ్ అవుట్ ఇంపార్టెంట్ థింగ్స్. ఆ స్ట్రింగ్ ఆఫ్ ద థింగ్స్లో చూసినప్పుడు టు అండర్స్టాండ్ ద క్యారెక్టర్ డెప్త్ ఈజ్ మై ప్రైమరీ థింగ్, నాట్ టు హ్యావ్ ఎ ఫినిషింగ్ లైక్ ఎ ప్రాపర్ ఫిలిం ఆర్ సంథింగ్. ఇక్కడ నాకు అంటే నేను టచ్ చేస్తున్నాను ఈ సబ్జెక్ట్ని. సాధారణంగా ఇప్పుడు రీసెంట్ పాస్ట్లో ఒక అలీ గారిని కానీ పోసాని గారిని కానీ ఇలాంటి వాళ్ళందరినీ చూసినప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ద సక్సెస్ స్టోరీస్ టువర్డ్స్ సమ్ పొజిషన్స్ ఇన్ గవర్నమెంట్. అంటే సినిమా ప్రాస్పెక్టివ్లో ఒక జగన్మోహన్ రెడ్డి గారికి షోల్డర్ ఇస్తే, గతంలో రాఘవేంద్రరావు గారు, మురళీమోహన్ ఇలాంటి వాళ్ళందరినీ మనం చూసాం. సో ఆ జోనర్లో మీరు ఏమైనా ఉన్నారా? నో, ఎందుకంటే వాళ్ళందరూ కూడా దేర్ మోర్ ఆర్ లెస్ ఇన్వాల్వ్డ్ సమ్వేర్ ఇన్ పాలిటిక్స్. వాళ్ళు ఏదో పోస్టులు తీసుకునో లేకపోతే ఐ మీన్ వాట్ ఎవర్ దే ఆర్ డూయింగ్, మీరు చెప్పిన అందరూ కూడా దేర్ ఆర్ పార్ట్ ఆఫ్ ద పార్టీ అండ్ ద పీపుల్ ఇన్ సమ్ వే. ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్ ఇన్ దట్. Even in direct politics? Absolutely. And all of a sudden out of the box no, impossible. Good Because MLC? For the reason like I said earlier, I have no interest in Prajaseva. అది ఎందుకు కూడా రాజ్యసభ ఎంపీ అని నేను ఎందుకంటే ప్రజాసేవ ఉండదు దాంట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గుంపులో కూర్చున్నాను. మాబ్ మిమ్మల్ని చూస్తే సింహాల గుంపులో ఉండటం కన్నా ఐ రాదర్ బి ఏ స్ట్రీట్ డాగ్. వద్దులేండి సార్, స్ట్రీట్ డాగ్ అని కానీ నేను అన్ను, కానీ అంటే మిమ్మల్ని మాబ్ చూస్తే ఒప్పుకుంటారు కానీ మాబ్లో మీరుంటే ఒప్పుకోరని విషయాన్ని జరిగి చెప్పండి. అది గుడ్ దట్ యు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ పాలిటిక్స్ అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ మీకు ఆల్ ఆఫ్ ఎ సడన్ ఓవర్ నైట్ సాల్వ్ అయ్యాక ఇది మీది అన్నా సరే మీకు వద్దు. దీనికి నేను నమ్మితేనే కానీ రెస్పాన్సిబిలిటీస్. ఐ హేట్ టేకింగ్ రెస్పాన్సిబిలిటీస్. బట్ అవతల రెస్పాన్సిబిలిటీస్ మాత్రం పిక్చరైజ్ చేయగలుగుతారు. దట్ ఈస్ మై ఇంట్రెస్ట్ యాజ్ అ పర్సన్ అంతే. ఇప్పుడు అవుట్ ఆఫ్ ద బాక్స్ ఈ సినిమా చూసిన తర్వాత సే ఫర్ ఇన్స్టెంట్ ఎవరివో కొన్ని మనోభావాలు హట్టాయి, ఎలాగో సినిమా తీస్తారు కాబట్టి. ఎందుకంటే నేను రీసెంట్ పాస్ట్లో యాత్ర అనే సినిమాలో ఆ హీరోని అడిగినప్పుడు నాకు హిట్లర్ రోల్ ఇచ్చినా నేను చేస్తాను, ఐఎమ్ అన్ యాక్టర్ అన్నాడు. అలా మిమ్మల్ని సడన్గా ఎవరో ఒక ఆనందం అన్న ఒక ప్రొడ్యూసర్ వచ్చి లొకేషన్ ఒక సూపర్ స్టార్ కింద ప్రొజెక్ట్ చేస్తూ ఒక సినిమా తీయమంటే, నాకు తెలిసి స్టీవెన్ స్పీల్ కూడా తీయలేడు, జేమ్స్ కెమెరాన్ కూడా తీయలేడు.
అంటే ఇప్పుడు మీకు తీయటానికి మెటీరియల్ ఉండాలి కదా. అంటే అతను యాత్రలో చేసిన హీరో అది కాదు, ఈజ్ విల్లింగ్ టు డూ చేస్తారు? ఎనీథింగ్ అన్నాడు. ఆ, ఆయన నేను హీరో మెటీరియల్ అనుకున్నాను అనుకోండి ఈ సినిమాలో. కానీ నేను అదే అంటున్నా. ఎస్ ఇస్ ఎగ్జాంపుల్ ఆఫ్ హిట్లర్ ఈజ్ కరెక్ట్, ఉసామా బిన్ లాదెన్ ఈజ్ కరెక్ట్, జార్జ్ బుష్ ఆల్సో ఈజ్ కరెక్ట్. ఎందుకంటే వాళ్ళు చేశారు, దే బై దెమ్సెల్ఫ్ డిడ్ సంథింగ్ గుడ్, బ్యాడ్, అగ్లీ ఆర్ వాట్ ఎవర్, దట్ ఈస్ మటీరియల్ ఫర్ ఎ స్టోరీ. ఓకే, లోకేష్ డిడ్ నాట్ డూ ఎనీథింగ్ ఎట్ ఆల్ ఇన్ లైఫ్ ఎక్సెప్ట్ ఫర్ బీయింగ్ సిబిఎన్ సన్. ఇంకేం చేసాడు లోకేష్ మీరు చెప్పండి, నాకేం తెలియకపోతే. ఈయన అట్లీస్ట్ క్లెయిమ్ చేస్తున్నాడు, నేను సెల్ ఫోన్ తెచ్చాను, లేకపోతే షాంఘై చేస్తాను, అది చేశాను, ఇది చేశాను, హైదరాబాద్ని బోతల స్వర్గం చేశాను అని. వాట్ కెన్ లోకేష్ క్లెయిమ్? ఏం చూపించాను నేను సినిమాలో? అందుకే మిమ్మల్ని చూపించమన్నారు అనుకోండి. అంటే అప్పుడు నేను అసలు ఇది బయటికి ఒక బింగో ప్రొడక్ట్స్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి, ఏది బింగో ప్రొడక్ట్స్ అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడానికి అతన్ని యూజ్ చేశారు అనుకోండి సార్. బింగో అంటే తెలియదు నాకు, ఏం బింగో అంటే? చిన్నపిల్లలు తింటూ ఉంటారు కదా. ఓకే అన్న, అదే ఓకే, హాట్ చిప్స్ అది మీరు తను తింటా ఉంటాడు కాబట్టి దాని మూలనే ఉన్న పాపులారిటీ ఉంది కాబట్టి అది వర్కౌట్ అవ్వచ్చు. బట్ ఐ థింక్ ఇట్ వర్క్ ఫర్ బింగో, నాట్ ఫర్ లోకేష్. షార్ట్స్ తీయమన్నారు అనుకోండి. కాదు, అది దట్ విల్ వర్క్ ఫర్ బింగో, నాట్ ఫర్ లోకేష్ అంటున్నా. బింగో హీరో అవుతారు అక్కడ. యా, ఓకే, అంటే మీరు అందులో కూడా హీరో బింగోనే గుడ్. అట్లీస్ట్ అంటే మీకు ఈ పొలిటిక్స్ మీద సాధారణంగా అవగాహన లేదని చెప్పే వాళ్ళకి అవగాహనతో నేను సినిమా తీశానని క్యారెక్టర్ ఎవాల్యుయేషన్స్ త్రూగా జస్టిఫై చేయగలుగుతారా మీ సినిమాలో? అవగాహన అంటే పాలిటిక్స్ ఇస్ ఎ వెరీ లూజ్లీ యూజ్ వర్డ్ అండి. అంటే ఐ థింక్ ఇట్స్ గాట్ టూ మెనీ ఇన్కంటేషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్, ఇప్పుడు ఒకరు పాలిటికల్ ఎందుకు వస్తారు, హౌ డస్ యూ అండర్స్టాండ్ పీపుల్, వాళ్ళని ఎలా సెగ్రిగేట్ చేస్తారు, ఎవరి కోసం ఎక్కువ చేయాలి, తక్కువ చేయాలి, ఈ కాంప్లెక్సిటీస్ అనేది నేను ఎప్పుడు వెళ్ళలేదు దాంట్లో, నాకు తెలియదు. బట్ అగైన్ కమింగ్ బ్యాక్ టు ద సేమ్ థింగ్, బట్ ఆ పర్సన్స్ ఇంటెన్షన్ ఏంటి, వై డస్ హీ వాంట్ టు డూ ఇట్ ఈస్ వెరీ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ హీస్ డూయింగ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్, ఏదో మీకు రిసోర్సెస్ ఉన్నాయి, ఒక పర్టికులర్ సీఎం ఉన్న లిమిటెడ్ రిసోర్స్ని దేనికి వాడాలి ఏంటి వాళ్ళకి ఒపీనియన్ డిఫరెన్స్ ఒకలా ఉండొచ్చు, ఇంకోలా ఉండొచ్చు, థర్డ్ పర్సన్కి ఇంకోలా ఉండొచ్చు. అప్పుడు దానికి అపోజ్ చేసేవాడికి దానికి డిఫరెంట్ చూస్తాడు అది. కానీ ఇప్పుడు మనకున్న సిస్టమ్లో ఎలా అయిపోయిందంటే దే డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ది ఇష్యూ. అంటే ఆ ఇష్యూ వాళ్ళకు కూడా తెలియదా, లేకపోతే మాట్లాడితే ఎఫెక్ట్ ఉండదా అని అనకుండా భ్రష్టు పట్టించేసాడు అసలు రాష్ట్రం. అంటే నాకు ఇంతవరకు అర్థం కాలేదు. ఐఎమ్ నాట్ ఈవెన్ టాకింగ్ ఆన్ ద సైడ్ ఆఫ్ జగన్. కామన్ సెన్స్ టెల్స్ మీ ఈ పర్టిక్యులర్ కారణం ఇది ఇలా అవుతుంది, ఇది ఇలా అవ్వకూడదు, ఇది ఇలా అవ్వకూడదు, ఎందుకు అవ్వకూడదు అంటే ఇది ఇలా అవ్వాలి, ఎందుకు అవ్వాలంటే ఇది, అది చెప్పకుండా భ్రష్టు పట్టించాడు దొంగ అంటే అసలు ఐ డోంట్ ఈవెన్ అండర్స్టాండ్ దట్. ఓకే సార్, అంటే మీరు ఒక సినిమా మాధ్యమాన్ని ఎంచుకున్నారు కాబట్టి మీరు ఇప్పుడు చెప్పిన ఈ నెరేషన్ అంతటికి ఈ విషయాల్లో వీళ్ళకి అసలు ప్రాథమిక అవగాహన లేని వాళ్ళు, వాళ్ళ మోటో వేరు కానీ వాళ్ళు ప్రిటెండ్ చేస్తుంది ఇది అన్నది మీ నెరేషన్స్తో జస్టిఫై చేశారు. 100%. అంటే ఇప్పుడు ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే పాలిటీషియన్ అనేవాడు ఈ హస్ టు థింక్, ప్రజలు ఎదవలు అనుకోకపోతే, అంటే ఆ కేటగిరీ నేను చెప్పేది, he is not talking to someone intelligent or someone knowledgeable. He is talking to a dumb person and his intention is to keep them dumb. కానీ ఇక్కడ మీరు గమనించలేదు, ఈ అపోజిషన్ లీడర్లు ఇద్దరు ప్రజలు వాళ్ళని గెలిపించకుండా వాళ్ళని మోసం చేశారన్న పర్సెప్షన్లో ప్రజల్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. రీసెంట్ పాస్ట్లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న మాటలు కానీ అండ్ ఇన్ ద సేమ్ సినారియోలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న మాటలు కానీ మీరు గమనిస్తే మీరు చెప్పింది 100% కరెక్ట్ అనిపిస్తుంది. గతంలో మనం ఏదో గొర్రెలతోనూ అంటే అక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే మీరు ఆరోపణ చేయటం అనేది ఒక్క లైన్లో చేయొచ్చు, వివరణ ఇవ్వాలంటే చాలా మాట్లాడాలి. వివరణ వినటానికి చాలా మందికి ఓపిక ఉండదు. ఇక్కడ రివర్స్ జరుగుతుంది. ప్రజలకి వివరించి ప్రజాస్వామ్య పరిరక్షణ జరుగుతున్న ఈ ప్రభుత్వాన్ని ఆరోపణ అనే సింగిల్ సెంటెన్స్ కూడా వాళ్ళు ఫ్రేమ్ చేసుకోలేకపోతున్నారు. కానీ నేను అదే చెప్తున్నా, అందుకని వాట్ దే ఆర్ డూయింగ్, ఆరోపణ అనేది మీరు ఒక ఇష్యూ కూడా చెప్పట్లా, మోసగాడు, ఆడు దొంగ, దోచేస్తున్నాడు, బస్ట్ పట్టి ఇచ్చాడు అని మీరు దానికి ఒక వర్డ్స్ పెడుతున్నారు. కానీ ఇంతవరకు కామ్గా ఇది తప్పు అని చెప్పి ఇది తప్పు అని, ఏంటి ఆ తప్పు నాకు అర్థమయ్యేది ఎవరు చెప్పలే ఇంతవరకు. అండ్ దే బిలీవ్ ఇట్ ఈస్ దట్ విచ్ వర్క్స్ విత్ ద పీపుల్. ఓకే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్పీచ్లో ఉన్నాయనుకోండి, చంపేస్తా పేకపిస్కి అంటే అంత చప్పట్లు పడతారు. కానీ ఎవరిని చంపుతాడు, ఎందుకు చంపుతాడు అని వాళ్ళకి తెలియదు. ఇన్ని ఎందుకు అంటున్నాడు ఈయన కూడా తెలియదు. వైసీపీ గుండాలారా మొదలెడతాడు. అదే చెప్తున్నా.
అందరినీ తనతో కాదు సార్, పొడుస్తారు. ఇప్పుడు సింపుల్ థింగ్ అండి. ఇప్పుడు నాకైనా దారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు. అది బట్టలు ఇప్పి పనుతా అంటాడు. మొత్తం మోటార్ సైకిల్ గ్యాంగ్లో వెళ్తున్నాయి. మోటార్ సైకిల్ గ్యాంగ్లో ఉన్నాడు. ఏది దారంపూడి చంద్రశేఖర్ ఉన్నా లేదు నాకు తెలియదు, నీకెలా తెలుసు అంటున్నా. అప్పుడు ఎవడో చెప్పాడు, వచ్చి నీ చెవులు చెప్పాడా? ఇప్పుడు కామన్ సెన్స్ సార్, ఎలిగేషన్ ఉన్నప్పుడు మీరు పోలీస్ స్టేషన్లో నాకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది అని పెడతారు. చెప్పారు. చెప్తే అది వాళ్ళు ఏదో ప్రైమ్ ఫేస్ చేశారా చేయలేదా, లేకపోతే చేయట్లేదు వాళ్ళు అని మీరు కోర్టుకు వెళ్ళారు. ఆ ప్రాసెస్ ఉంది అన్నిటికీ. ఇదేమీ లేకుండా స్పీచ్లో ఒక మాట చెప్పేసి దాని నుంచి అసలు ఏమీ చేయకపోతే అది ఎలాగన్నా. అదే సార్, చిన్నపిల్లలకి మీకు జ్ఞాపకం లేదు, మా చిన్నప్పుడు మా నాన్నకి చెప్తా ఉంటారు, అలా ఈయన కూడా అదే చెప్తున్నాడు కదా, నేను అమిత్ షాకి చెప్తాను నాకు అన్ని తెలుసు అంటుంది. కానీ చెప్పండి, అక్కడ నుంచి నా కేంద్ర వర్గాలు చెప్పి అంటాడు. కేంద్ర వర్గాలు ఈయన ఏం చేస్తాడని చెప్తే కేంద్ర వర్గాలు అసలు ఎవడని చెప్తారు. అదొకటి మళ్ళీ ఇప్పుడు అన్ని వేల మంది బ్లాస్ట్లు జరిగినప్పుడు నాకు తెలిసి ఆ రోజు చీఫ్ మినిస్టర్ గారితో వెళ్ళారు మీరు. వాళ్ళే మీకు చెప్పుకుంటారు లేదో నాకు డౌట్. నో అది కాదండి. నా పాయింట్ చెప్పేది ఉంటే అది పబ్లిక్ లో ఉంటది, సీక్రెట్ గా చెప్పాల్సిన అవసరం. చెప్పండి సార్, ఆ రోజు అంత జరిగి నేను అంత చీఫ్ మినిస్టర్ వెళ్తాను, మీకు ఏ విషయం చెప్పలేదని విషయం చెప్పండి సార్ ప్రజలకి. కాదు సార్, ఇప్పుడు నేను క్వశ్చన్ చెప్తాను. ఇప్పుడు ఎంతో వేల మంది అమ్మాయిలు మిస్ అయిపోయారు. ఎప్పుడు చెప్పేది నియర్లీ 1 year అయిపోయి ఉంటుంది. 32,000 మంది అమ్మాయిలు సంథింగ్ ఈ సెడ్, ఐ డోంట్ నో రిమెంబర్ నంబర్. అలాంటప్పుడు నువ్వు ఇంకా దాని గురించి ఎందుకు పరిశీలి చేయట్లేదు? ఒక్కసారి చెప్పేసి వెరీ నెక్స్ట్ డే జాతీయ గణాంకాలు రిలీజ్ చేశారు కదా. చేశారు కరెక్టే, కానీ ఇప్పటికే చెప్పారు చూడండి, ద ఎక్స్ప్లనేటరీ మాడ్యూల్లో ప్రభుత్వాలు పనిచేస్తారు. అది అంచేత వీళ్ళు ఏంటంటే నెరేటివ్ క్వశ్చన్స్ లేవు వీళ్ళ దగ్గర. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ బురద జల్లే కార్యక్రమంకే తెరలేపుతుంది. ఇది మీరు పిక్చరైజ్ చేశారు లేదా? 100%. ఎందుకంటే అదే కదా సార్, ప్రజలు వాస్తవానికి దగ్గర ఇప్పుడు సింపుల్ పాయింట్ సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ స్పీచ్లు కానీ సిబిఎన్ స్పీచ్లు కానీ ఏదన్నా సరే మీరు చూడండి, ఎలిగేషన్ అనేది కూడా దెర్ హ్యాస్ టు బి సమ్ లాజిక్ అన్నాను. ఎలిగేషన్ ఓకే, మీ దగ్గర ప్రూఫ్ లేదు ఓకే, కానీ నా బిలీఫ్ ఇది, దానికి ఇలాంటి ప్రాసెస్ చెయ్యాలి అని చెప్పాలి కదా. ఆ ప్రాసెస్ చెప్పకుండా మీరు యువర్ నేమ్ కాలింగ్ అండ్ ఫర్గెటింగ్ దట్. ఎందుకంటే మీకు కూడా తెలుసు అదేం ప్రూవ్ అవ్వదని, దానికి ఎవిడెన్స్ లేదని. ఊరికైనా అప్పటికప్పుడు నా 10 చప్పట్లు వస్తే చాలు. నాకు మా ఫ్రెండ్ ఒకటి చెప్పాడు సార్, ఒక వీడియో చూసాడట. దాంట్లో ఏంటంటే పవన్ కళ్యాణ్ సమక్షంలో ఒక పాలేరు గడ్డి పెడుతున్నా, దొనపోతే గడ్డి పెడుతుంది చూపించాడట. ఇది వాస్తవా కాదా? అందులో తప్పే ఉంది ఆయన ప్రెజెన్స్ లో. ఇది ఉందా సార్ సీన్ లో? నేను టెర్లో కూడా పెట్టాను అది. కరెక్ట్ పెట్టారా? ఓ నెరేషన్ ఉంటుంది కదా నిజమైతే. కరెక్ట్. సో బేసిక్గా అది ఇప్పుడు అంటే ఒక ఐ మీన్ దట్ ఈస్ అ సాడ్ స్టేట్ ఆఫ్ అఫైర్స్. ఇన్ ఫ్యాక్ట్ మొత్తం అంతా ఎంటర్టైన్మెంట్ అయిపోయింది పాలిటిక్స్ టుడే. ఐ డోంట్ థింక్ నో వన్ టేక్స్ ఇట్ సీరియస్లీ. మీరు పెద్ద ప్రూఫ్ మీరు యూట్యూబ్ థంబ్నెయిల్ చూస్తే అన్ని ఎంటర్టైన్మెంట్ కోసం పెడతారు. అందులో అది నాదే ఎగ్జాంపుల్. నేను ఒకటి మాట్లాడుతాను, వాడు పైన హెడ్డింగ్ పెడతాడు, దానికి మాకు చెవుల్లోంచి రక్తం కరిలా అంతే. సో వాస్తవానికి దగ్గరగా జగన్మోహన్ రెడ్డి గారి గురించి ప్రజలు ఏమనుకుంటారు అన్నదాన్ని వాస్తవ రూపం అనుకోని ప్రజలు ఏమనుకుంటారని నేను చెప్పట్లేదు. నేను ఏమనుకుంటాను, నేను ఎందుకు అనుకుంటాను అది. ఫర్ ఎగ్జాంపుల్ ఆ పాలేరు అన్నది అనుకోండి, ఆ పాలేరు అన్న మాటలు నాకు ఒకటి చెప్పాడు యాక్చువల్గా, నేను అదే పెట్టింది సినిమాలో. సో ఇలాంటి మణిహారాలు చాలా ఉన్నాయి. మణిపూసలు మణిహారాలు నాకు తెలియదు, బట్ ఇలాంటివి ఉన్నాయి. అది మణిహారాల, ఎవరికి మణిహారాలు అని పాయింట్ అది. అంటే ముఖ్యంగా ఈ RRR గారు ఇలాంటి సినిమాల మీద ఒక కామెంట్ చేశారు ఆయన. అంటే పవన్ కళ్యాణ్ గారిని దృష్టిలో పెట్టుకొని ఈజ్ అ క్రౌడ్ పుల్లర్, ఈ సినిమాలోంచి క్రౌడ్ వెళ్ళిపోతారు అన్నట్టు. ఆయనకి ఏం ఆన్సర్ ఇస్తారు ఈ సినిమా పరంగా? నా పాయింట్ అండి, నాట్ అబౌట్ RRR గారు, ఐఎమ్ వెరీ క్లోజ్ టు మై కీప్ టాకింగ్ టు హిమ్ ఆల్సో. సో ఎవ్రీ వన్ క్యాన్ హ్యావ్ ఎన్ ఒపీనియన్ లైక్ దట్, హీ హాజ్ ఎన్ ఒపీనియన్. ట్రూత్ అనేది మీకు రిలీజ్ అయ్యి తెలుస్తుంది. అంటే చూడకుండా ఒపీనియన్స్ ఇస్తుంటాడు ఆయన. అది మీరు ఏమైనా ప్రీమియర్ షో ఏమైనా చూపించారండి? ఆయన ట్రైలర్ చూసే, ట్రైలర్ చూసి ఆ స్టేట్మెంట్ ఇచ్చారు. అదే ఆబ్వియస్లీ. ఓకే సార్, ఓకే, నైస్ టాకింగ్ టు యూ. థ్యాంక్స్.